ఫైనల్లీ మా తమ్ముడు హాస్టల్ కి వెళ్ళిపోతున్నాడు. హే హలో గైస్, బ్యాక్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఆల్రెడీ లాస్ట్ మినీ వ్లాగ్ లో చెప్పాను కదా మా తమ్ముడు హాస్టల్ కి వెళ్ళిపోతున్నాడని. ఈ రోజు అయితే మా మమ్మీ, డాడీ, నేను ఇంకా పిన్ని వాళ్ళు అందరం మా తమ్ముడిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాం. ఇంకా వాడి థింగ్స్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాక ఎందుకో తెలియదు కానీ ఆ రోజు అయితే మాత్రం వర్షం ఏం లేదు కానీ చాలా గాలి వేసింది. అక్కడైతే ఆ గాలి వల్ల చాలా చెట్లు పడిపోయాయి. ఇంతకీ మా తమ్ముడు ఏం చదువుతున్నాడు, ఏ కాలేజ్ ఏంటని చెప్పలేదు కదా. మా తమ్ముడు అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ శ్రీ నారాయణ డిఫెన్స్ అకాడమీలో చదువుతున్నాడు. వాడు డిఫెన్స్ కాబట్టి పక్కా హాస్టల్లో ఉండాలి, అందుకే హాస్టల్ కి వెళ్ళిపోయాడు. వాడికైతే అసలు హాస్టల్లో ఉండడం ఇష్టం లేదు, బట్ ఎలా అయినా తప్పదు కదా ఉండాలి. అండ్ అక్కడ కాలేజ్, హాస్టల్, గ్రౌండ్ అన్ని కూడా నేచర్ మధ్యలో చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంకా మా పెదనాన్న కూడా వచ్చారు. వాడికైతే ఎలా ఉండాలి ఏంటి అని అన్ని దగ్గరుండి చెప్తున్నారు. వాడికి ఇది హాస్టల్ కి వెళ్ళడం ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తమ్ముడు ఎప్పుడు హాస్టల్లో ఉండలేదు. ఇంకా మా మమ్మీ డాడీ అయితే మా తమ్ముడు కోసం అని అలా ఏడుస్తూనే ఉన్నారు. ఎంతైనా కొడుకు మీద ఆ మాత్రం ప్రేమ ఉంటది కదా గైస్. చూసారా గైస్, మా డైసీ కూడా మాతో పాటు మా తమ్ముడిని డ్రాప్ చేయడానికి వచ్చేసింది. ఇంకా ఫైనల్ గా అక్కడ ఉండి మా తమ్ముడితో కొంచెం సేపు మాట్లాడి వాడికి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి మేము ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. నా బాధ ఏంటంటే ఇంకా డైలీ ఇంట్లో గొడవ పడడానికి ఎవరు ఉండరని. అదే తమ్ముడు ఉంటే ఇద్దరం రోజు ఇంట్లో కొట్టుకొని చేస్తాం. అంతే గైస్, ఇంకేం లేదు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మినీ వ్లాగ్ తో కలుసుకుందాం. బై బాయ్. సబ్స్క్రైబ్ టు వావ్ పావని వ్లాగ్స్.